వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు బోడుపల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు శానిటేషన్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. ప్రతిపక్షాలు సైతం హర్షించే విధంగా సుపరిపాలన అందించిన మహానాయకుడు వాజ్పేయి గారి ఆశయాలను పరిపూర్ణంగా ఆచరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశంలో అగ్రగామి దేశంగా రూపుదిద్దుతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ వారి ఆశయాలను ఆచరిస్తూ సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ బీజేపీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షులు గండిపల్లిరాజు, తలారి రవి, కిరణ్, పవన్, ఆనంద్, మహేష్, రాధిక, రాజిరెడ్డి, లక్ష్మయ్య రామ్రెడ్డి, వేణుగోపాల్, జై కిషన్, బీజేపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, బూత్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎట్లా ఇట్లా ఎప్పుడే బీపీ షుగర్ అంటే నాకు అసలు కంట్రోల్లో లేదు. కొన్నిటికి 100 जोहार जोहार अटल बिहारी वाजपेयी जोहार 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जोहार 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 जय जय माता भारत माता, जय जय माता भारत माता, जय जय माता भारत. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయునికి జయంతి సందర్భంగా చేయడం జరిగింది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. అటల్ బిహారీ వాజ్పేయికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బోడుపల్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ సుపరిపాలన కోసం ఎంతోగానో కృషి చేసినటువంటి గొప్ప మహానాయకుడు. ప్రతిపక్షాలు సైతం హర్షించే విధంగా, గౌరవించే విధంగా పరిపాలన అందించినటువంటి ఏకైక వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి గొప్ప నాయకులు అడుగుజాడల్లో నడుచుకుంటూ భారతదేశాన్ని మరో అగ్రగామి దేశంగా రూపుదిద్దుతున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు కూడా
ఆయన ఆశయాలను పరిపూర్ణంగా పాటిస్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మంచి పరిపాలన అందించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ జై హింద్. ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, దేశ ప్రజల ప్రియతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంత్యోత్సవాల సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులర్పించి వారి చేసిన సేవలను కొనియాడుతూ ఈరోజు పలు సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా వారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు గ్రామీణ సడక్ యోజన, గ్రామాలకు ఇవాళ రోడ్లు పునాది వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. అట్లాగే రోడ్డు మార్గము, రైలు మార్గము, నౌకాయానము, మౌలిక వసతులలో వారు పునాది వేశారు. దాన్ని ప్రస్తుతం మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో దాన్ని కొనసాగిస్తూ భారతదేశాన్ని ఆనాడు వాజ్పేయి గారు వేసినటువంటి బీజాలను ఇవాళ శక్తివంతంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఆ దిశగా తీసుకెళ్తూ వారి సేవలను కొనియాడుతూ వారికి నివాళులు అర్పించి వారి ఆశయ సాధన కృషి చేస్తామని కోరుకుంటూ ప్రజలు కూడా వారి ఆశయాలను, వారు చూపినటువంటి బాటను అనుసరించాలని కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతదేశం అంతటా కూడా సుశాసన్ దివస్ పేరుతోటి సుపరిపాలన ఒక 96లో 13 రోజుల పాటు, ఆ తర్వాత సుమారు 6 సంవత్సరాల పాటు మంచి చక్కని పరిపాలన అందించినటువంటి మహానేత, ప్రతిపక్షాలు సైతం గౌరవించేటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు ఆయన దార్శనికతే ఈరోజు మన యొక్క అభివృద్ధికి చిహ్నంగా చూస్తున్నాం. నదుల అనుసంధానం కానీ, రోడ్ల అనుసంధానం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా వారు డెవలప్ చేయడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలకు బీజం వేస్తే వీరు అటల్ బిహారీ వాజ్పేయి గారు అభివృద్ధి మంత్రంతో గ్రామీణ సడక్ యోజన అనేటువంటి రహదారుల నిర్మాణం కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ యొక్క జాతీయ రహదారులన్నింటి కూడా కనెక్టివిటీ చేయడం, నదుల అనుసంధానం చేయడం, ఇలాంటి అనేక కనెక్టివిటీస్, ఎయిర్ కనెక్టివిటీ, తర్వాత టెలిఫోన్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఒక దార్శనికుడు, గొప్ప నేత, మహానేత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి మేమంతా కూడా నివాళులు అర్పిస్తూ వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది.